హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. టుడే నేను ప్రాంప్టిమైజ్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. గూగుల్లోకి వెళ్ళి ప్రాంప్టిమైజ్ ఏఐ టూల్ సెర్చ్ చేయండి. తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేశాక ప్రాంప్టిమైజ్ ఏఐ టూల్ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ ఓవర్వ్యూలో మనకి చూపిస్తుంది. ఇది ఏఐ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ, డీప్‌సీక్, జెమినీ, క్లౌడ్ అండ్ అదర్స్. ఇందులో ఓవర్వ్యూ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తుంది. ఇందులో మనం సేవ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఎలా యూజ్ చేయాలో చూపిస్తా చూడండి. సైన్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక నాకు ప్రాంప్టిమైజ్ ఏఐ టూల్ పేజ్ ఇచ్చింది. ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. డాష్ బోర్డ్, టోటల్ క్రెడిట్స్, ప్రాంప్ట్ లైబ్రరీ, వేరియబుల్ లైబ్రరీ, హిస్టరీ అండ్ హెల్ప్ బటన్. ఇందులో మనం ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయొచ్చు. నేను యాడ్ ప్రాంప్టిమైజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు క్రోమ్ వెబ్ స్టోర్ వస్తుంది. ప్రాంప్టిమైజ్ ఏఐ ఇది మనకి 4.5 రేటింగ్తో ఉంది 5కి. ఇందులో మనకి ఓవర్వ్యూ చూపిస్తుంది. దీని తాలూకా డీటెయిల్స్, సైజ్, డెవలపర్స్ అండ్ ఇది మనకి ప్రైవసీ కూడా. సో ఫ్రెండ్స్, నేను యాడ్ టు క్రోమ్ బటన్ మీద క్లిక్ చేసా. మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది. యాడ్ టు ఎక్స్టెన్స్ మీద క్లిక్ చేసా. యాడ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నాకు ఇప్పుడు చాట్‌జీపీటీలో ఎన్హాన్స్ బటన్ అనేది యాడ్ అవుతుంది. చూపిస్తా చూడండి. చాట్‌జీపీటీకి వెళ్ళి పేజ్ని రీఫ్రెష్ చేస్తా. నాకు ఇక్కడ బ్లూ కలర్ ఎన్హాన్స్ బటన్ వచ్చింది చూడండి. నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నా. రైట్ ఏ స్టోరీ అబౌట్ లైన్. ఎన్హాన్స్ బటన్ పక్కన ఉన్నాయి కదా 2 బటన్స్. ఒకటి బుక్ మార్క్, ఇంకోటి ట్రాన్స్లేట్ బటన్. సో ఫ్రెండ్స్, నేను ఎన్హాన్స్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు సైన్ అప్ చేసుకోమని వస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేశాక నాకు ప్రాంప్టిమైజ్ పేజ్ వచ్చింది. మళ్ళీ నేను యాడ్ ప్రాంప్టిమైజ్ పేజ్ మీద క్లిక్ చేస్తే నాకు క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ అయింది. నేను యాడ్ అయ్యా కాబట్టి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ బటన్ ఉంది. మళ్ళీ నేను చాట్‌జీపీటీకి వచ్చి చెక్ చేస్తున్నా చూడండి. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు నాకు ఈ ఎన్హాన్స్ బటన్ వర్క్ అవుతుంది చూడండి. టెక్స్ట్ ఇచ్చి ఎన్హాన్స్ బటన్ మీద క్లిక్ చేస్తే కొద్దిగా టైం పట్టి నాకు ఒక బెస్ట్ ప్రాంప్ట్ ఇస్తుంది. నార్మల్ టెక్స్ట్ ఇస్తే అది నాకు బెస్ట్ ప్రాంప్ట్ ఇచ్చింది. నేను చెక్ చేస్తున్నా స్టెప్ బై స్టెప్ ప్రాంప్ట్. పక్కన బుక్ మార్క్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ వేరియబుల్స్. సో నేను రైట్ ఏ స్టోరీ అబౌట్ లైన్ అది వేరియబుల్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నేను ప్రాంప్ట్ నేమ్ కూడా సేమ్ అదే సెలెక్ట్ చేస్తున్నా. అదే టెక్స్ట్ చేస్తున్నా. ముందు నేను రైట్ ఏ స్టోరీ అబౌట్ లైన్ అండ్ మంకీ ఇచ్చేసా. సో నేను వేరేది ఇవ్వాలనుకుంటా కాబట్టి అది డిలీట్ చేసేసి నేను ఇప్పుడు రైట్ ఏ స్టోరీ అబౌట్ లైన్ అని ఇస్తున్నా చూడండి. ఇక్కడ మనం యాడ్ చేసిన ప్రాంప్ట్ మనకి ఇక్కడ ఉంటుంది ఈ బుక్ మార్క్లో. మనం యాడ్ చేసిన ప్రాంప్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రాంప్ట్ సేవ్ అయిపోతుంది. అన్నీ మనం ఒకసారి ఇక్కడ ట్రాన్స్లేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం నచ్చినట్టు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నేను అన్నీ చెక్ చేసి లాస్ట్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు బెటర్ అవుట్పుట్ ఇస్తుంది చూడండి. లైన్ గురించి స్టోరీ మనకి స్టెప్ బై స్టెప్ మొత్తం ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇది మెయిన్గా రైటర్స్కి, డెవలపర్స్కి, ఏఐ యూజర్స్కి చాలా యూస్ఫుల్. దీనివల్ల మనకి టైం సేవ్ అవుద్ది, నాలెడ్జ్ కూడా గెయిన్ అవుద్ది. బెటర్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ ఏఐ అవుట్పుట్. నాకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది చూడండి. ఫ్రెండ్స్, మనం ఈ ఎన్హాన్స్ బటన్ చాట్‌జీపీటీ నుండి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రాంప్టైజింగ్ వెబ్ స్టోర్కి వెళ్ళి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ మీద క్లిక్ చేస్తే మనకి రిమూవ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాట్‌జీపీటీలో ఎన్హాన్స్ బటన్ అనేది రిమూవ్ అయిపోద్ది. పేజ్ రీఫ్రెష్ చేసి చూస్తే చూడండి, నాకు ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఎన్హాన్స్ బటన్ లేదు. మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు
తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్లో తెలపండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్, బాయ్.